చూడమ్మా, నువ్వు పూర్తిగా రికవర్ అయ్యేదాకా ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. నీ కాలేజ్కి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అర్థమవుతుందా? అలాగే డాడీ. అపూర్వ, అత్తయ్య, అల్లుడు గారు. నక్షత్రని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అల్లుడు గారు. ఇదిగో అల్లుడు గారు, అమ్మాయిని బాగా చూసుకోమని నాకు చెప్పడం మర్చిపోయారు. అసలు నక్షత్ర చేసేవి చెప్పేవి నేను కనిపెట్టినంత బాగా ఎవ్వరూ కనిపెట్టలేరు తెలుసా? కదా అపూర్వ? పిన్ని, ఆ, బావేం చెప్తున్నారు, నువ్వేం చెప్తున్నావు? అసలు మాటకి పొంతనుందా? ఎందుకు లేదమ్మాయి? అల్లుడు గారు నక్షత్ర ఆరోగ్యం గురించి చెప్తున్నారు, నేను తన మనసు గురించి చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకో. ఆ? తెలిసిందే కదా బావా, అప్పుడప్పుడు పిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటుంది. మీరేం పట్టించుకోకండి. నా కూతుర్ని పట్టించుకోమని మీకు చెప్పి తప్పు చేశాననిపిస్తోంది. అమ్మా భూమి, రా భూమి. చెప్పండి నాన్న. మీ చెల్లి లాంటి నక్షత్రను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. లాంటి ఏంటి నానా? చెల్లే, తప్పకుండా చూసుకుంటాను. ఇప్పుడు నాకు కాస్త ధీమాగా ఉంది. నీకేం కావాలన్నా భూమిని అడిగమ్మా, అన్నీ సమకూరుస్తుంది. సరేనా? ఓకే డాడీ. భూమి, చూసుకోమ్మా. సరే, అంతా బయటికి నడవండి. నక్షత్ర చెల్లమ్మకి రెస్ట్ చాలా అవసరం. నేను దగ్గరుండి చెల్లమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్త నక్షత్ర. ఏంటి, మీకు స్పెషల్గా చెప్పాలా? బయలుదేరండి. నేను సిస్టర్ని చూసుకుంటానని చెప్పాను కదా. ఏంటి నువ్వు చూసుకునేది? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే బయటకెళ్ళు. అయ్యో, నాన్న నాకు కదా చెప్పారు. బావకి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు నడు. మమ్మీ, దాని విషయం పక్కన పెట్టు.